ఫ్యాన్స్ హంగామా అయితే ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇటు మైత్రి మూవీ మేకర్స్ సంబంధించిన థియేటర్స్ కావచ్చు, అటు విష్ణునాథ్ థియేటర్స్ కావచ్చు, మొత్తం కూడా ఫ్యాన్స్ బీభత్సమైన హంగామా చేస్తూ ఉన్నారు. ప్రజెంట్ మనం మైత్రి మూవీ థియేటర్ దగ్గర అయితే ఉన్నాం. సో మీ అందరికీ బాగా తెలుసు, కళ్యాణ్ నాయుడు పవన్ కళ్యాణ్ గారికి వేరే అభిమాని. సో కాసేపు ఇతనితో మాట్లాడదాం, అసలు ఈ సినిమా గురించి ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో అన్నీ కూడా పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు చెప్పండి, ఏంటి మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి ఈ సినిమా పైన? ఆల్రెడీ మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్గా సగం పోయినాం. ఇంకా బొమ్మ పడ్డదంటే ఇది జస్ట్ పార్ట్ 1 ఇది. దీనికే పోతారు మొత్తం అందరూ ఏడుకాడికి. సో ఇంకా పార్ట్ 2 ఓజీ వచ్చింది అనుకోని వాటికైతే మొత్తం పోతారు. ఈ సినిమాకి అయితే చెప్తున్నాం కదా, ఈ సినిమాకి రికార్డులు బ్రేక్ అవుతాయి. లెక్కలు మాత్రం ఖచ్చితంగా తెలుస్తామన్న ఈ సినిమాకి 100% లెక్కలు తేలుతాయి. తేల్చాల్సినవి ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయి, లెక్కలు తేల్చాల్సిన చాలా ఉన్నాయి. చెప్తున్నాం కొంచెం లైట్గా పాజిటివ్ టాక్ ఇట్లా ఓకే సినిమా పర్లేదు అని వచ్చినా కూడా పండేస్తాం, ఒక్కొక్కడిని రోడ్ల మీద పండేస్తాం. 2 తెలుగు రాష్ట్రాలకు ఒకటే దేవుడు ఏంటో గుర్తు చేస్తాం ఒక్కొక్కడికి. అండ్ వీళ్ళు పీల్చే గాలిలో కూడా 24వ తారీఖున పవనిజమే ఉంటుంది, వేరే ఇజం ఏముండదు, ఓన్లీ పవనిజం ఉంటుంది. పాత రోజులు అంటే ఏది, బద్రి, ఖుషి, తమ్ముడు, అలాంటి రోజులు మళ్ళీ గుర్తుకు తెస్తాం ఈ సినిమాతోటి. ఆల్రెడీ ఒక్కొక్కడికి ప్యాంట్లు తడిచిపోయి ఎవడికాడు అకౌంట్లు అన్నీ మూసుకుంటున్నారు, ఎక్సెల్లో అట్లో ఇట్లో. ఒకసారి బాబు ల్యాండ్ అయిన అనుకో అపోజిషన్కి బ్యాండే, ఇంకేది ఉండదు, ఇంకా పోతారు, ఎక్కడికక్కడ పోతారు. అలాగే ఒక పక్క సోషల్ మీడియా వేదిక కావచ్చు, కొంతమంది బాయ్కాట్ హరిహర వీరమల్లు అంటూ కూడా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు కదా, పోస్టులు కూడా పెడతా ఉన్నారు. ఇప్పుడు బైకాట్ చేస్తా అన్నారు కదా, ఈ సినిమాని బైకాట్ చేస్తా అన్నంత ఎర్రిపప్ప ఎవడు లేడు. ఇది ఒక చారిత్ర, అది అంటారు కదా, ఇది మన చరిత్ర సినిమా. ఇది కమర్షియల్ సినిమా కాదు పవన్ కళ్యాణ్ గారిది, ఇది ఒక మన చరిత్ర సినిమా. ఈ సినిమా మన కోసం. ఇది అప్పుడు ఔరంగజేబు ఉన్నప్పుడు మన హిందువుల మీద ఎలాంటి దాడులు జరిగినాయి, ఎలాంటిది ఏం జరిగింది, దాన్ని కథారూపంలో తీసుకొచ్చి మనకు చూపించాలనుకుంటున్నారు. దీన్ని కూడా బైకాట్ చేస్తానంటే వీళ్ళంతా ఎర్రిపప్పలు ఏం లేరు. ఇక అన్న బైకాట్ చేయనీకి అక్కడ కళ్యాణ్ బాబు, వేరే హీరో కాదు, కళ్యాణ్ బాబు 2 తెలుగు రాష్ట్రాలకి ఒక్కడే దేవుడు అనే పదం గుర్తుకు తెస్తాం మేము. ఆల్రెడీ 2 తెలుగు రాష్ట్రాలకి ఒక్కడే దేవుడు, ఎవడో లేడు, రాడు కూడా. బాబు అంటే బాబే, కళ్యాణ్ బాబే కాదన్నా. ఫస్ట్ ఈ సినిమాకి ఇంత నెగిటివిటీ స్ప్రెడ్ చేశారు కదా, ఈ 2 డేస్ టికెట్స్ ఓపెన్ కాకముందు వరకు ఎంత నెగిటివిటీ స్ప్రెడ్ చేశారు, ఎంతమంది బాయ్కాట్ చేస్తున్నారు. ఇప్పుడు టికెట్లు ఓపెన్ అయినాక ఎవడైతే బాయ్కాట్ చేస్తున్నాడో ఫస్ట్ టికెట్ వాడిదే తెగింది. ఇక దీన్ని బట్టి మీకే చెప్తా, చాలామంది చెప్తారు ఆ సోషల్ సైట్స్లో ఏముందన్న, ఒక పోస్ట్ పెట్టేయాలి, పక్క జరగాలి. కానీ లాస్ట్కి సినిమా చూడడానికి ఎవడైతే ఫస్ట్ బాయ్కాట్ చేస్తా అని చెప్పి అన్నాడో వాడే వచ్చి ఫస్ట్ టికెట్ వాడిదే తగ్గుద్ది, వాడే థియేటర్ ఫస్ట్ విజిల్ కొడతాడన్న. ఇంకో డబ్బులు చేసుకుని నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం. ఒక సినిమా బాగుంటే అందరూ బాగుంటారు, అలాంటి సినిమాని పర్సనల్ కారణాల వల్ల బాయ్కాట్ చేయడం అనేది చాలా తప్పు. అండ్ మోరోవర్ ఒక పవన్ కళ్యాణ్ సినిమా నిలబడితే చాలా కుటుంబాలకి, చాలా ఇండస్ట్రీ కూడా చాలా మంచిది, ఒక మంచి శకునం అన్నది. అలాంటి పవన్ కళ్యాణ్ మాట్లాడతా బ్రదర్, చెప్పండి, ఈరోజు వైసీపీకి సంబంధించిన కొంతమంది నాయకులు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, వాళ్ళు కూడా ఈరోజు ఎక్స్ అకౌంట్లో కొన్ని పోస్టులు పెడతా ఉన్నారు. హరిహర వీరమల్లు సినిమా, పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్న ఈ సినిమా బాగా ఆడాలి, మంచి కలెక్షన్స్ రావాలి అంటూ కూడా చాలామంది కూడా మంచి పాజిటివ్గానే పెడతా ఉన్నారు. దీనిపైన మీ రియాక్షన్ ఏంటి? మీ అభిమానులు దీనిపైన ఎట్లా దీన్ని తీసుకుంటారు? ముందుగా అయితే సంతోషం అన్న, వాళ్ళ దగ్గర నుంచి కూడా పాజిటివ్ వచ్చినందుకు చాలా సంతోషపడుతున్నా. కానీ ఇదంతా గేమ్, ఇది కుట్ర, ఇదంతా ఇది. వాళ్ళకి మేము లొంగిపోము. కళ్యాణ్ బాబు సినిమా వాళ్ళు ప్రమోషన్ చేసినంత మాత్రాన కళ్యాణ్ బాబు సినిమా ఎవడొచ్చి చూశాడు, కళ్యాణ్ బాబు రేంజ్ వేరు. కళ్యాణ్ బాబు సినిమాకి బరాబర్ ఆడుతుంది. మేము ఒకటే చెప్తున్నాం, మాకు అన్ని వేల కోట్లు ఇన్ని వేల కోట్లు వద్దు, మా ప్రొడ్యూసర్లు నాశనం అవ్వకపోతే చాలు, కొంచెం వచ్చిన లాభాలు చాలు. మేము మాకు 1000 కోట్లు కావాలి, 2000 కోట్లు కావాలి, 1800 కోట్లు కావాలి, వాటితో గొడవ పడాలి, వీటితో గొడవ పడాలి, మాకు ఇవేమొద్దు భయ్. 300 రాని 200 రాని, మా ఏం రత్నం, మా హీరో, మా తాత లాస్ అవ్వకపోతే చాలు, అంతే. ఆయన కోసమైనా మేము 10 సార్లు చూస్తాం సినిమా, ఆయన కోసమైనా కూడా. ఇప్పటివరకు ఈ సినిమా పవన్ కళ్యాణ్ గారి కోసం. ఇందులో మెయిన్ ముఖ్యంగా ఏంటంటే మేము సినిమా ఇన్నిసార్లు చూసేది ఎందుకంటే ఏం రత్నం తాత కోసం. ఎందుకంటే ఒక మంచి సినిమా తీసుకొస్తున్నాడు, ఒక చరిత్ర సినిమా తీసుకొస్తున్నాడు, అది కూడా మా నాయకుడు, మా దేవుడితో తీసుకొస్తున్నాడు. సో మేము గర్వపడుతున్నాం. మేము బైకాట్ చేసేటోళ్ళకి ఒకటే చెప్తున్నాం, అయినా వీళ్ళేందన్నా మీకేమైనా దమ్ము ఉంటే సరే, ఈవెంట్లలో రాజకీయాలు మాట్లాడుతున్నారు. మొన్న ఎవరో రఘురామ్ రాజు గారు మాట్లాడిర్రు, కందుల దుర్గేష్ గారు మాట్లాడిర్రు. దమ్ముంటే వాళ్ళ మీద మాట్లాడండి, సినిమాల మీద మీ ప్రతాపం ఏంట్రా? ప్రతి సినిమాని బైకాట్ చేస్తారు వీళ్ళు. అసలు మీరు రాజకీయంలో మీరు 2029లో గెలిచేది ఎందుకు? ప్రజల సమస్యల కోసమా? మీరు 2029లో ప్రజల సమస్యల కోసం వస్తున్నారా, లేకపోతే కక్ష సాధింపుల కోసం బైకాట్లు చేయడం? ఇలా సోషల్ మీడియా ఉందెందుకు?
సినిమాలు బైకాట్ చేసుకుంటూ కూర్చోడనుక బైకాట్ చేయమని చెప్పు, సినిమా ఆపమని చెప్పని ఇటు మొగోడైతే అన్న. ఎందుకన్నా సోషల్ మీడియాలో 4 పోస్టులు కూడా పెట్టా. భీమ్లా నాయక్కి ఇదే రకంగా కూడా ప్రచారం జరిగింది కదా, అంటే ఇబ్బంది పెట్టారు అప్పుడు కూడా. కళ్యాణ్ బాబు ఇబ్బంది పడిన విషయం కూడా కళ్యాణ్ గారు మాట్లాడారు. కళ్యాణ్ బాబు అంటేనే భయం వీళ్ళకి. కళ్యాణ్ బాబు సినిమా వస్తుంటేనే వీళ్ళకి ఇంకా తడిసిపోతాయి. అది ఇప్పుడు కూడా నాకు అదే అర్థం కావట్లేదు. ఓడి అమ్మ, ఆయన అధికారంలో ఉన్నాడు, ఆయన సినిమా రిలీజ్ అవుతుంది, వీళ్ళ నొప్పేందో నాకు అర్థం కావట్లేదు. కావాలని చెప్పి అల్లు అర్జున్ అన్న ఫ్యాన్స్కి, పవన్ అన్న ఫ్యాన్స్కి ఈ లంచోడుకులు లొల్లి పెడుతున్నారు కావాలని. అన్న బన్నీ అన్న ఫ్యాన్స్, ఇటు బన్నీ ఫ్యాన్స్ కూడా పవన్ కళ్యాణ్ గారికి ఫుల్ సపోర్ట్ ఉంది, అటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా బన్నీ ఫ్యాన్స్ కి ఫుల్ సపోర్ట్ ఉంది. ఈ సోషల్ మీడియాలో నెగిటివిటీ పెట్టేటోళ్ళు ఎవరు తెలుసా? అందరూ మేమంతా ఒకటే. ఇగో నేను చెప్తున్నా కదా, మెగా ఫ్యామిలీ. మొన్న కూడా ఆయన ఆల్రెడీ ఒక ఈవెంట్లో మాట్లాడిండు. చిరంజీవి గారు మేనల్లుడైనా, తమ్ముడైనా, కొడుకైనా మేమంతా ఒకటే అన్న. ఎవరన్నా చెప్పని ఇదంతా ఏంటి సింపతి. ఎలాగంటే గొడవ పెట్టాలి ఫ్యామిలీ మధ్యన. అరే ఈరోజు వాడికి దగ్గు వస్తే చాలు అల్లు అర్జున్ వస్తాడు, ఈయనకి దగ్గు వస్తే పవన్ కళ్యాణ్ వస్తాడు, వాళ్ళు ఒకటే అన్న. మనం ఇదంతా ఏంటంటే పేటిఎం బ్యాచ్. ఒక పోస్ట్ పెడితే 5 రూపాయలు పడతాయి వాళ్ళ అకౌంట్లో. ఆయన ఒకటన్నా, ప్రతిపక్షం లేని వాళ్ళ గురించి మనం మాట్లాడకూడదు. మాట్లాడితే మన టైం బొక్క. దమ్ముంటే ఈ సినిమాల మీద పెట్టే ధ్యాస, మా పవన్ కళ్యాణ్ మీద పెట్టే ధ్యాస ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద పెట్టమని చెప్పండి. ఈ 4 ఏళ్ళలో ఇంకెంత ఉంది ఇది. పెడితే కొత్త గొప్ప 11 కాస్త 15 అన్న అవుతాయి. లేకపోయింది అనుకో 11 నుంచి 1 పడిపోతారు. ఇది మాత్రం పక్కా ఇది. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళ సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు, వైసీపీ సోషల్ మీడియా. ఆ సినిమా మొన్న పాపం లైలా ఆ ఆడెవడో మాట్లాడితే చేయండి, వాడిని అడగండి. విశ్వక్సేన్ ఏం చేసిండన్న పాప, ఆడు ఎంత కష్టపడి సినిమా తీసిండు. బైకాట్ అంట. చిన్న సినిమాలు కూడా బైకాట్ చేస్తున్నారంటే మీ అందరు దాన్ని ఏమంటారు, దాన్ని పిల్ల ఆటలు. ఒక రాష్ట్రానికి సీఎం అయి ఉండి, ఒక మాజీ సీఎం, ఒక 5 సంవత్సరాలు నువ్వు సీఎంగా ఉండి, ఒక పేరు ఉన్నగల వ్యక్తి ఇలాంటివి చేపిస్తుండే ఎట్లుంటుంది అన్న? సరే ఆయన చేస్తుండో లేదో కానీ ఆయన కార్యకర్తలకైనా ఉండాలి కదా. అరే 2009లో మనం గెలవాలరా, మన నాయకుడిని సీఎంగా చూసుకోవాలరా, అరే ప్రజల సమస్యల మీద పోరాడదాం, మన నాయకుడు అసెంబ్లీకి వెళ్ళమని చెప్దాంరా, అసెంబ్లీకి వెళ్ళి పోరాటం చేయమని చెప్దాం, రోడ్డు మీదకి వచ్చి సవాల్తో పోరాటం ఏందిరా బాయ్ అని చెప్పడం మానేసి ఆ సినిమా బైకాట్ చేస్తాం, ఈ సినిమా బైకాట్ చేస్తాం. బైకాట్ చేసి ఏం చేస్తారు వీళ్ళు? మాట్లాడబడదు. బాయ్కాట్ చేయడానికి ఆయన చేతిలో ఏముంది? ఇప్పుడు మొత్తం అంతా పవన్ అన్నదే కదా. బాయ్కాట్ చేసేంత పేరు చెప్పడం కాదు, చేసి చూపించండి ఏదైనా ఉంటే ప్లీజ్, అంతే. ఇప్పుడు మీ చేతిలో పవర్ లేదు, పవర్ లేదు, మీ మాటకి వాల్యూ లేదు, మీ మాట చెల్లదు. ఎక్కడ ఏం చేస్తారు? బాయ్కాట్ అంటే ఏం చేస్తారు? జస్ట్ మీరు చేయగలిగేది ఒక బాయ్కాట్, పోస్ట్లో మాత్రం బాయ్కాట్ చేస్తారు. ఇప్పుడు అది కూడా అర్థమైపోయింది వాళ్ళకి. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ కూడా అర్థమైపోయింది. అది కూడా చేయలేమని తెలిసి వెనక నుంచి వచ్చి మళ్ళీ సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశారు. అంతే, మీరు ఏం చేయలేరు. ఒకటే చెప్తున్నామన్న, పవన్ కళ్యాణ్ గారు స్టేట్ పొలిటీషియన్ కాదు, ఇంటర్నేషనల్ పొలిటీషియన్. గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఆయన స్థాయి ఇలా ఉందనుకోకండి, 2029లో మొత్తం ఇంకా మీరు అజ్ఞాతంలో కాదు, ఎక్కడ పోతారో మాకే తెలుసు. మొన్న గేమ్ చేంజర్. ఈసారి ఎట్లుంటుంది తెలుసా? కొడితే కోలుకోవడానికి మీకు 100 ఏళ్ళు పడుతుంది. కళ్యాణ్ బాబు కొడితే పొలిటికల్ కొడితే 100 ఏళ్ళు పడుతుంది మీకు మళ్ళీ తిరిగి కోలుకోవడానికి. అట్లా కొడతాం. మీరు ఎంత ట్రోల్ చేయాలో ట్రోల్ చేసుకోండి. మేము ఈరోజు మౌనంగా ఉంటున్నామంటే మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి మాటకి కట్టుబడి, అంతేగాని కాదు. నీ పర్సనల్ క్వశ్చన్ ఇది. కళ్యాణ్ నాయుడు ఎందుకు భీమవరం లాంటి ఆ ప్రాంతాన్ని వదిలి ఇక్కడికి వచ్చి ఇంకా ఇక్కడ హంగామా? అసలు పవన్ కళ్యాణ్ కల్ట్ ఫ్యానిజం అంతా కూడా అటు సైడే ఉంటుంది కదా మ్యాక్సిమం. నేను పుట్టి పెరిగింది మొత్తం ఇక్కడ అన్న, హైదరాబాద్. మా అమ్మ మా నాన్నది భీమవరం ఏమో కానీ పుట్టి పెరిగింది ఇక్కడ. నేను చదువుకుంది ఇక్కడే, అన్ని చేసింది ఇక్కడే. ఇప్పుడు చాలామంది ఇక్కడ ఉన్నారు, ఇక్కడ వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు. బట్ ఏంటంటే భీమవరంలో కల్ట్స్ వేరు. భీమవరంలో నిజంగానే పండేస్తారు. ఇక్కడ అన్నుడేమో కానీ అక్కడ నిజంగానే పండబెట్టేస్తారు అక్కడ. అట్లుంటుంది భీమవరం గడ్డ, కళ్యాణ్ బాబు అడ్డ. గంధి శ్రీనివాసరావు లాంటి వాడికి ఉచ్చపోపించినాం మేము. మాజీ ఎమ్మెల్యే ఉన్నాడు కదా గంధి శ్రీనివాసరావు, వాడికి ఉచ్చపోపించినాం. వాడు అధికారంలో ఉన్నప్పుడే. ఇప్పుడు ఆపమని చెప్పు. పద్మలయ థియేటరు. సో హరిహర వీరమల్లు ప్రీమియర్స్ సంబంధించి సందడి అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ప్రజెంట్ మనం విశ్వనాథ్ థియేటర్ దగ్గర అయితే ఉన్నాం. ఆల్రెడీ ఇక్కడ మామూలుగా లేదు సందడి, ఒకసారి చూడొచ్చు. ఇక్కడికి సంబంధించి రోజు ఇక్కడ ఒక భారీ కటౌట్ని అయితే ఇక్కడ పెట్టడం జరిగింది. చాలా అద్భుతంగా ఉంది. కరెక్ట్, ఒక శివుడి వేషంలో కనిపిస్తున్నాడు ప్రజెంట్ పవన్ కళ్యాణ్. కటౌట్ చాలా అద్భుతంగా అనిపిస్తుంది. రైట్, ఇక్కడికి సంబంధించి కొంతమంది ఫ్యాన్స్తో కూడా మనం మాట్లాడేందుకు ప్రయత్నిద్దాం. ఎందుకంటే చాలా రోజుల నుంచి కూడా వీళ్ళందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తుందని. బ్రదర్ చెప్పండి, ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు? ఇట్లా చేస్తున్నాం. కళ్యాణ్ బాబు సినిమా అంటే 6 తరాలు
కళ్యాణ్ బాబు సినిమా అంటే 6 తరాలు చరిత్ర. పవర్ స్టార్ పవర్ స్టార్ పవర్ స్టార్ పవర్ స్టార్ పవర్ స్టార్. సో ఇవి చూస్తారు కదా, ఈ సందర్భం అంతా చూస్తుంటే మేము ఎట్లయినా సరే బాగా బ్లాస్ట్ అయితే కొడతాము. అది 6 తరాలు గుర్తుండిపోయేలా కొడతాము. ఆ రికార్డు కొట్టడానికి ఏ హీరో కూడా రాలేడు. ఇదైతే మీరు నోట్ చేసుకోవచ్చు. ఒకడే బాబు, తెలంగాణకి ఆంధ్రకి కళ్యాణ్ బాబు. సార్ నేను ఒకటే చెబుతా, కళ్యాణ్ బాబు గారు వదిలేయండి, నెక్స్ట్ మా ఎకరబాబు దిగుతాడు 100 కోట్లు ఒకటి సినిమా. పుష్ప రికార్డు, పుష్ప గిష్ప ఏడేవడు. నెక్స్ట్ అకేరా కొన్నిదల కొదలసేహం దిగుతుంది అక్కడ. అకేరా బాబు దిగుతాడు 100 కోట్లు ఫస్ట్ పిక్చర్ తోటి, రికార్డులను తిరగదు. వచ్చాయా మీ అందరికి టికెట్స్ వచ్చాయా? టికెట్స్ వచ్చాయా మీ అందరికి? టికెట్స్ వచ్చాయా? టికెట్స్ అందరికీ వస్తాయి, బాబు ఫ్యాన్స్ అందరికీ వస్తాయి. సినిమా అందరూ చూస్తారు. ఫుల్ హ్యాపీ. సినిమా బ్లాక్ బస్టర్ హిట్. సినిమా బ్లాక్ బస్టర్ హిట్. అంటే 9:30కి అయితే ప్రీమియర్ షో ఇక్కడ పడబోతుంది. బేవర్లో నైట్ 7 గంటలకి. చెప్పండి, మీరు ఎప్పటి నుంచి వెయిట్ చేస్తారు పవన్ కళ్యాణ్ గారి సినిమా కోసం? ఏంటన్నా సినిమా కోసం ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారంట? 5 ఇయర్స్ 5 సంవత్సరాల నుంచి 5 ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాం అన్న. ఆల్రెడీ పొలిటికల్గా 100% స్ట్రైక్ రేట్ కొట్టారు. ఇప్పుడు సినిమా పరంగా కొట్టబోతున్నారు. 2.5 గంటలు పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద ఉంటే చాలు మాకు. మేము అతని భక్తులం. ఎక్కడ వాతావరణం చూసే ఉంటారు మీరు. కళ్యాణ్ బాబుకి అయితే డబ్బు అవసరం లేదు. తణుకు మాది, తణుకు కళ్యాణ్ బాబుకి అయితే డబ్బు అవసరం లేదు. ప్రజలకు సేవ చేయడం కోసం సినిమా చేస్తున్నాడు. రికార్డు బద్దలు కొట్టేద్ది అంతే. రికార్డు బద్దలు కొట్టేద్ది కళ్యాణ్ బాబు. ఒక్కొక్కళ్ళకి పండుగ గోదావరి జిల్లా పోస్ట్ ఆఫ్ పవన్ గారు పవర్ అంటే ఏంటో చూపెడతాం. 5 సంవత్సరాలు అయ్యాక మా బాస్ ఈశ్వర పవనేశ్వర అక్కడ తనకైతే 7 బేవరం. అంటే మీ ప్లేసెస్ లో చూడకుండా ఇక్కడ చూడడానికి ఏంటి అంత తహతహలాడుతున్నారు? ఎక్కడున్నావు వెళ్ళలేవు. ఎక్కడున్నా మా దేవుడు ఎక్కడ ఉంటాడు. దేవుడిని చూడడానికి ఎక్కడి నుంచైనా వస్తామన్నా. మా దేవుడు ఎక్కడ ఉంటాడు. కళ్యాణ్ బాబు ఎక్కడ ఉంటాడు మా దేవుడు. ఓకేనా? సో అంటే ఎన్ని కోట్లు కలెక్షన్ చేస్తుందంటే ఏం చెప్తారు? రికార్డులు అయితే కొడతాం. ఒక్క నిమిషం. ప్రతిదీ కళ్యాణ్ బాబు కల్సను బ్రేక్ చేసిన కూడా ఎవడో లేడు ఇక్కడ. కళ్యాణ్ బాబు అంటే కళ్యాణ్ బాబే. ఇండస్ట్రీలో కళ్యాణ్ బాబేనా? కళ్యాణ్ బాబే ఎప్పుడైనా సరే కళ్యాణ్ బాబే. కళ్యాణ్ బాబు రికార్డు బద్దలు కొట్టాలంటే పుట్టిన వాళ్ళ తాతలో ఇది. కళ్యాణ్ బాబు ఏడేవడా నా అల్లొచ్చిన ఎవడాడు ఎక్కడ ఉన్నాడు అసలు అప్పుడు? ఎవడైనా బాస్ 5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు పరమేశ్వర్లాగా దర్శనం ఇచ్చాడు. ఎవరికైనా ఓచకోతే ఏ రికార్డ్ అయినా సరే పండ పెడతాం. అర్థమవుతుందా? రికార్డులు మొత్తం బ్లాస్ట్ అయిపోతాయి. భయ్యా నెక్స్ట్ అల్లు అర్జున్ ఎన్ని సినిమాలు చేయడు. అల్లు అర్జున్ ఎన్ని సినిమాలు చేయడు. అన్ని సినిమాలు ఒకటే రికార్డు. అకేరా 100 కోట్లు క్రాస్ చేస్తాం ఫస్ట్ సినిమా. కొన్నిదల ఫ్యామిలీని కొట్టింది ఏది లేదన్నా. ఏళ్ళెవరు బచ్చగాళ్ళు. ఒక పక్క బైకాట్ అనేది కూడా ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. ఎక్స్ అకౌంట్లో కావచ్చు, ఇతర వైసీపీకి సంబంధించిన నాయకులు కావచ్చు, వాళ్ళు కూడా ఎక్కువగా ఎవడాడు బైకాట్ చేసిన కొడుకు ఎవడాడు రమ్మనన్నా కొడుకు ఎవడైనా సరే మేము ట్రెండ్ ఫాలో ట్రెండ్ సెట్ చేస్తాం. ఒక్కొక్కడికి కళ్యాణ్ బాబు గవర్నమెంట్ దిగి వస్తుంది. బైకాట్ చేయమని నా కొడుకు సరే. పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా ఒక్కటే. ఎవరికైనా కళ్యాణ్ బాబు సినిమా బైకాట్ చేసిన కొడుకు ఎవడాడు? ఎక్కడన్నా వైఎస్ఆర్సీపీ 151 నుంచి 11కి వచ్చింది. ఎవడాడు బైకాట్ చేసిన కొడుకును చూపించమని చెప్పికి వచ్చాయి. తొక్కు పడేస్తాం నా కొడుకు ఎవడైనా సరే.
బైకాట్ చేసిన కొడుకు అంటే ఇక్కడ లేదు ఇక్కడ బైకౌట్ అట్లా లేదు ఏపీలోనే. ఏపీలో ఏమన్నా ఏపీలో ఏం చెయ్యాలి? ఏపీ డిప్యూటీ సీఎం కళ్యాణ్ బాబు పవన్ కళ్యాణ్ రమ్మను దమ్ముండలా కొడుకు ఎవరికైనా సరే. కొనితేల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం పవన్ కళ్యాణ్ గారి సినిమాను ఆపితే డిప్యూటీ సీఎం ఒక్కొక్క జన సైనికుడు ఒక్కొక్క వీరబల్లులా మారిపోతాడు. అందరికి ఒక్కడే దేవుడు, మా బాయ్స్ పవన్ కళ్యాణ్ దేవుడు. మా ఓడు 5 సంవత్సరాలు అయ్యేకప్పుడు రంగంలోకి వచ్చాడు. మా ఓడు అంటే ఏంటో ఒక్కొక్కడికే చీపెడతాడు. అర్థమవుతుందా? కొన్ని సార్లు రావడం లేట్ అవ్వచ్చు, కానీ రావడం మాత్రం పక్కా. అంతే. ఏపీలో ఎవడైనా సరే కళ్యాణ్ బాబు సినిమాని బైకాట్ చేసి నా కొడుకు ఎవడైనా సరే థియేటర్ దగ్గర బయట ఉంటారు రమ్మని. నేను కొడుకు వైసీపీ వాడు ఎవడైనా సరే రమ్మని. అలాగే వైసీపీకి సంబంధించి కొంతమంది మంత్రులు కూడా పాజిటివ్గా ఎక్స్ అకౌంట్లో హరిహర వీరమల్లు కలెక్షన్లు కొట్టాలంటూ గంట అరగంట బంతి చామంతి ఇవన్నీ కాదు బ్రో. రియాలిటీ కావాలి. అక్కడ ఉన్న కళ్యాణ్ బాబు డిప్యూటీ సీఎం టచ్ చేసే దమ్ముందా చెప్పు. పొలిటికల్ గా మాట్లాడతావా, సినిమా పరంగా మాట్లాడతావా, రాజకీయంగా మాట్లాడతావా? కళ్యాణ్ బాబు కల్టు అరగంట పావు గంట మసాజ్ చేస్తావా, నైట్ కొంటావా, ఇవన్నీ కాదు. బాయ్కట్ చేసి రమ్మను కళ్యాణ్ బాబు కల్టు పంద పెడతాడు. ఎవరెవరు వైసీపీ కొట్టింది లేవనా, వచ్చాడు మా అన్న పవన్ కళ్యాణ్ బాబు. అన్న లేక సుఖాలు ఎక్కువైంది ఒక్కొక్కరికి. అన్న ఒక్కసారి ఎంట్రీ ఇస్తే ఒక్కొక్కడికి రెడ్ అయిపోతే ఒక్కొక్కడికి. లాస్ట్ లో ఒక్కొక్కసారి అసెంబ్లీ గేట్ టచ్ వచ్చాడు. హైదరాబాద్ లో ఫేమస్ కళ్ళు వచ్చింది హరహర వీరమల్లు కళ్యాణ్ బాబు. కళ్యాణ్ బాబు ఆకాశంలో ఉంటాడు సూర్యుడు. పవన్ మా దేవుడు, కళ్యాణ్ బాబు. అడగబాను బాబులకే బాబు కళ్యాణ్ బాబు, బాబులకే బాబు కళ్యాణ్ బాబు. అట్టుబండి దొక్క, అట్టుబండి దొక్క, అట్టుబండి దొక్క, బాబులకే బాబు కళ్యాణ్ బాబు. సీఎం 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 బాబులకే బాబు బాబులకే బాబు. ఆడెవడన్నా ఈడెవడన్నా, ఆడెవడన్నా ఈడెవడన్నా, అట్టి పండు తొక్క, అట్టి పండు తొక్క, బాబులకే బాబు. అన్నా మా గోదావరి జిల్లా ఏంటో పవర్ ఏంటో చూపెడతాం. మాది తణుకు, ఒక్కొక్కడికి వణుకు. అంతే. అన్న లేక ఒక్కొక్కడికే సుఖాలు ఎక్కువైంది. ఒక్కసారి అన్న ఎంట్రీ ఇస్తే కళ్యాణ్ బాబు ఎన్ని కోట్లు కొడుతుంది? ఎన్ని కోట్లు కొడుతుంది? ఊహించలేని స్థాయికి వెళ్ళిపోద్ది నా సినిమా మాటకి కలెక్షన్స్. కుర్రోళ్ళకి ఒకటే చెప్తున్నాం, ఏ రికార్డులు పనికిరావు. మా ఓడి ఏంటంటే 5 సంవత్సరాలు ఒక్కొక్కనే పండేస్తాం. మా ఓడి 5 సంవత్సరాలు రాజకీయాల్లో బిజీగా ఉన్నాడు. కళ్యాణ్ బాబు కల్ట్ చూపిస్తాం. కాదన్నా నువ్వు ఎన్ని కోట్లు అంటున్నావు? 2013 ఎన్ని కోట్లు కొట్టింది? అతని దారి వచ్చిన వరకు కూడా ఎవరికైనా తెలుసా సినిమా ఉందని? పైరసీతోనే 100 కోట్లు కొట్టాడు.
2013 వరకు కూడా ఎవరికైనా 100 కోట్లు అనేది ఎవరికైనా తెలుసా? ఎవరికి తెలియదు. మగధీర తర్వాత కూడా దాన్ని క్రాస్ చేసి కూడా సరే మీరు బాహుబలి తీసిన డైరెక్టర్ రాజమౌళిగా. రాజమౌళి కూడా ఇప్పుడు కూడా ట్విట్టర్లో ఒక ట్వీట్ ఉండదు 2013లో. ఇప్పటి వరకు కూడా మా సినిమాని కూడా ఎవరు కూడా క్రాస్ చేయలేదు అనుకున్నాం. కానీ కళ్యాణ్ గారు నార్మల్ సినిమా తీస్తేనే ఇంత కట్ చేసిందని అనుకోవచ్చు. మీరు అన్న కోట్లు అన్నది 2013లో చూసినాం. కళ్యాణ్ గారు అదే కనుక సినిమాల్లో ఉంటే కనుక ఇది ఎప్పుడు చూసేవాళ్ళు. కానీ మాకు రాజకీయం ఉంది, ఇవన్నీ పక్కన పెట్టుకున్నారు. కానీ మా సినిమాకి అన్నాడు కదా. ఈ సినిమా పాన్ ఇండియా కాబట్టి అంటే ఎన్ని కలెక్షన్స్ దాన్ని బట్టి కూడా ఎక్కువ చెప్తా ఉన్నారు కదా. బాహుబలి సరే అట్లా కాదన్నా, బాహుబలి ఉన్నప్పుడు రికార్డ్ స్థాయిగా ఏది కొట్టలేదు. కేజీఎఫ్ అనే 1 వచ్చినప్పుడు ఎవరికైనా మీకు తెలుసా? ఎవరికి కూడా తెలియదు. ఏ పాన్ ఇండియా సినిమా అంటే నార్మల్గా వాళ్ళు రిలీజ్ చేస్తారు. అది సినిమా క్లిక్ అయింది అనుకో, అది ఎక్కడికి వెళ్ళిపోయింది. ఇప్పుడు బాహుబలి కావచ్చు, పుష్ప కావచ్చు, కేజీఎఫ్ కావచ్చు, అది 1 వచ్చినప్పుడు ఎవరైనా చూసారా? దానికి ఎన్ని కోట్లు వచ్చినాయి? మీకు కూడా తెలిసిద్దిగా. అది ఏమి రాలేదు. నార్మల్గా సినిమా హైప్ బట్టి కనుక డబ్బులు వస్తున్నాయి. కానీ మేమేమి సినిమా హైప్ లేకుండా 2013లో 100 కోట్లు కొట్టినాం మేము. అది మాకు మేము ఎప్పుడైనా కానీ మేము ఇప్పుడు కాదు ఎప్పటికైనా ఇప్పుడు కాదు మేము కళ్యాణ్ గారు రాజకీయం కనుక రాకుండా ఉంటే గనక కళ్యాణ్ గారు అనే రాజకీయాల్లోకి రాకుండా ఉంటే గనక 100 కోట్ల సినిమా చూపించింది మేమే. ఒకవేళ కళ్యాణ్ గారు సినిమాలో ఉంటే కనుక 1000 కోట్లు అప్పుడే మేము చూసేవాళ్ళం. నార్మల్ కళ్యాణ్ గారు ఏమనుకున్నారు? సినిమా పరంగా ఎంటర్టైన్మెంట్ వద్దు, అందరూ కూడా బాగుండాలని చేస్తున్నారు తప్పితే అందుకైంది. అన్న మేము 2013లోనే మీరు అన్న కోట్లు చూసిన వాళ్ళు ఇప్పుడు చూడొచ్చు, 2024 చూడొచ్చు, 2023 చూసి ఇప్పుడు చూడొచ్చు. అన్న అత్తారం దారేది కూడా 70 నిమిషాలు అందరు కూడా చూసారు సీడీలోనే. అది అప్పుడే మేము 100 కోట్లు కొట్టు మాకు ఇవన్నీ చూసిపోయి. కానీ ఏంటంటే కనుక మా కళ్యాణ్ గారు ఇదే సినిమాలు ఉంటే కనుక మమ్మల్ని మీరు క్వశ్చన్ కూడా ఇట్లా క్వశ్చన్ మార్క్ లో పెట్టేవాళ్ళు. మీరు వేరే వాళ్ళని అడిగేవాళ్ళు, మీరు కళ్యాణ్ గారి సినిమా ఉందిగా మీరు అది దాటగలుగుతారా, మీరు క్వశ్చన్ మార్క్ చెప్పేవాళ్ళు. కానీ మీరు ఏం చేస్తున్నారు? ఇప్పుడు మా కళ్యాణ్ గారి సినిమాలో ఉండటం వల్ల మేము అట్లా అయిపోయినాం తప్పితే కనుక సినిమాలు అన్నా రికార్డులు నార్మల్ గా ఆర్టిస్ట్ క్రాస్ లో నీకు తెలుసు ఆ సినిమా ఇప్పుడు కూడా 175 రోజులు కూడా తొలి ప్రేమ సినిమా అనేది సింగిల్ థియేటర్ లో రూపాయి పెట్టుకొని ఆడింది. కానీ ఇప్పుడు వీళ్ళందరూ కూడా సినిమా పాన్ ఇండియా అదే అంటున్నారు. కానీ ఇవన్నీ కూడా మేము ఎప్పుడు 2000లోనే 2013లో 2010లో చూసుకుని వచ్చినాం. కానీ మేము మా కళ్యాణ్ గారు రాజకీయాల్లో కాకుండా సినిమాలు ఉంటే కనుక అసలు ఎవరు కూడా రాబోయేవాళ్ళు. మీరు అన్నారు కోట్లు అనేది కేజీఎఫ్కి రాలేదు, పుష్పకి రాలేదు, బాహుబలికి కూడా రాలేదు. అది పార్ట్ 2కి వచ్చింది తప్పితే కనుక. మీరు ఏమంటారు? ఫైనల్ గా మా కలెక్షన్స్ తో పని లేదు. నీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెబుతా. బాహుబలి తర్వాత భీమ్లా నాయక్ నైజాం మొత్తం హైయెస్ట్ షేర్ డే 1 మీరు చూసుకుని అంతే ఉండాలి. బాహుబలి తర్వాత డే 1 హైయెస్ట్ షేర్ నైజాం లేదంటే భీమ్లా నాయక్. అది ఎగటా ఏది రొట్ట రీమేక్ సినిమాని తీస్తేనే మేము అంత కొట్టిన వాళ్ళం. ఇలాంటి సినిమాలు తీసుకోవచ్చు. కానీ ఇవాళ కూడా మాకు కూడా మా కళ్యాణ్ గారు చెప్పారు, ఎప్పుడు 20 రోజుల క్రితమే చెప్పారు, ఆ నలుగురు సినిమాని ఆపుతున్నారు అనేది. ఇవాళ మాకు కొన్ని చైన్స్ వల్ల ఇక్కడ ఎస్విసి అయినా కానీ ఏషియన్ అయినా కానీ ఏ థియేటర్లో ఎప్పుడు మాకు సినిమాది ఎప్పుడు పెట్టారు? 3 తర్వాత పెట్టారు. ఏ సినిమాకైనా కానీ 3 రోజుల ముందర టికెట్స్ అనేది రిలీజ్ అయితే అడ్వాన్స్ బుక్ అనేది ఎస్విసి అయినా కానీ ఏషియన్ సినిమా అయినా కానీ సూర్యబాబు దాంట్లో కానీ ఏ సినిమా అయినా కానీ 2 తర్వాత తప్పితే కనుక ఎప్పుడైనా మా ఇది రిలీజ్ అయిందా బుక్ మై షోలో? మీరు చెప్పండి. అదేంది? కళ్యాణ్ గారిని ఎంత తొక్కాలని చూస్తే కానీ అట్లా లెగుస్తారు. మీకు సభాముఖం కూడా మీకు కూడా మీడియా పరంగా కూడా చెప్పేది ఏంటంటే మీరు ఎస్విసి అయినా కానీ ఏషియన్లో కానీ మీరు ఎవరైనా ఉండే నేను కళ్యాణ్ గారి ఫ్యాన్ అని చెప్పాకండి. మీరు కళ్యాణ్ గారి ఫ్యాన్ కాదు, మీరు డబ్బుల పరంగా మీరు చూసుకుంటారు అంతే. మీరు డిస్ట్రిబ్యూషన్ అయినా ఏదైనా కానీ ఒకవేళ మీరు కనుక అట్లా కనుక చూసుకునే వాళ్ళు అయితే కనుక ఇప్పుడు మాకు లేటెస్ట్ కంటే ఒక 10 days బ్యాక్ తెలిసింది ఓజీ కూడా మీరు తీసుకుంటున్నారని. ఏదో నైజాంలో మీరు తీసుకుంటే కానీ మాకు అవసరం కూడా లేదు. మా ఓజీ మేము చూసుకుంటాం కానీ మీరు పక్కన పెట్టేసుకోండి. టికెట్స్ అన్ని కూడా అందరికి బాగానే దొరికాయి కదా, అందరూ కూడా హ్యాపీగానే ఉన్నారు అన్న. ఇప్పుడు ఏషియన్ సినిమాలో లక్ష్మీకళ, శశికళ, చంద్రకళ, లలిత ఉన్నది. నువ్వు ఫోన్ ఓపెన్ చేసి చూడు, ఇప్పుడే ఓపెన్ అయినాయా టికెట్లు? ఓపెన్ అయినాయా?
అయినాయా? కాలేదు. ఎందుకు కాలేదు? ఎవడో రొట్టపుక్ సినిమాలు ఎప్పుడో వాళ్ళు 3 రోజుల ముందర ఏషియన్ చేయనోడు ఎస్విసిోడు ముందర ఓపెన్ చేస్తుండు. దీనికన్నా ఎందుకు ఆఫ్ చేశారు? మరి మీకు అన్న మీరు మీడియా అనే వాళ్ళు కూడా మారి చూపించాలి, అన్ని కూడా చూపించాలి. కానీ మీరు అది కూడా వద్దు. కానీ అన్న మా సినిమాని ఎవడైతే ఆపాలనుకున్నారో పోయినసారి అత్తారినారేది కూడా పైరసీ చేసి సినిమా అట్లా తొక్కేద్దాం అనుకున్నారు. అది ఆడుంది, సినిమా ఇక్కడ ఉంది. ఇది కూడా కలెక్షన్ లేకుండా చేద్దాం చూశారు, ఇది కూడా అక్కడ ఉండిద్ది అన్నా. సో ఫైనల్ గా నువ్వు చెప్పేదేంటి? అన్నా కాదు కాదు ఇప్పుడు కాదు అన్నా సరే కాదన్నా సరే పవన్ కళ్యాణ్ కూడా కనిపిస్తే చాలు మాకు. దేవుడు అన్నా. బాహుబలి సినిమా తీసింది ఎవరు? రాజమౌళి. పుష్ప తీసింది ఎవరు? సుకుమారు. మగధీర తీసింది ఎవరు? రాజమౌళి. అది మీ అందరికి తెలుసు. జ్యోతికృష్ణ నీకు తెలుసా? జ్యోతికృష్ణ అనే డైరెక్టర్ తెలుసా? నీకు తెలుసా? తెలియదుగా. అలాంటి వాళ్ళతో మేము రికార్డులు కొడుతున్నాం. మాకు సుకుమార్ అవసరంలా, రాజమౌళి ఇండస్ట్రీలో కొత్త డైరెక్టర్ తో ఇప్పుడు రికార్డ్స్ కొట్టబోతున్నారు అన్నదా మీరు చెప్తున్నారు? అంతే అన్నా. కాదన్నా భీమ్లా నాయక్ అన్నప్పుడు మనోడు తెలుసా నీకు? డైరెక్ట్ తెలుసా? అప్పుడే నైజాంలో మేము అంతా డే 1 కొట్టేస్తున్నాం, బాగుంది దాట్లు. మాకు సుకుమార్ అవసరంలా, రాజమౌళి అవసరంలా. మా కళ్యాణ్ గారి సినిమా తీస్తే వాళ్ళు పెద్ద డైరెక్ట్లు. ఒకటే మాట, రాముడికి హనుమంతుడు, అర్జునుడికి కృష్ణుడు, పవనుడికి మేమున్నాం. ఒకటే మాట, బద్దలు కొడుతున్నాం, బద్దలు. అందరూ పుష్ప పుష్ప అంటున్నాడు. ఏం పుష్ప? పాల్పరా పుష్ప అనుకున్నారా? పవర్ స్టార్ పవర్ ఏం తెలుసు వాళ్ళకి? 2013లోనే లీక్ అయిన సినిమాతోనే ఇండస్ట్రీ హిట్ కొట్టే పవన్ ఒక్కసారి తెలుగు రాష్ట్రాలకి దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే, పవనుడు మాత్రమే. ఒక్కటే మాట, బద్దలు కొడుతున్నా. ట్రైలర్ ఓజీతో గుద్ద పగలెగుతాం. అతుల్ ఫ్యాన్స్ అందరికి చెప్తున్నా, కొడకల్లారా, కళ్యాణ్ బాబు కలిసి చూపిస్తాం, కళ్యాణ్ బాబు కలిసి చూపిస్తాం. జై పవర్ స్టార్, జై పవర్ స్టార్. జై బాబు. బాబు అంటే కళ్యాణ్ బాబు అంటే కళ్యాణ్ బాబే. బాబు అంటే కళ్యాణ్ బాబే. అపోజిషన్ ఉన్నప్పుడు ఎవరు ఆపింది మనల్ని? అపోజిషన్ ఆపిన కొడుకులు ఇప్పుడు రండి. అపోజిషన్ ఉన్నప్పుడు ఎవడు ఆగలేదు. రూలింగ్ లోకి వచ్చాను నా కొడకల్లారా. అపోజిషన్ లో ఉన్నప్పుడు భీమ్లా నాయక్ ని ఆపారు. భీమ్లా నాయక్ ఆపడం కాదు, భీమ్లా నాయక్ ఆపిన రెచ్చగొట్టావు, రచ్చ చేసాం. అలాంటిది అపోజిషన్ లేకుండా ఈ రోజు రూలింగ్ లోకి వచ్చాం. ఎవడు ఆపుతాడు? ఇప్పుడు చూపిస్తాం. నా కొడక ప్రీమియర్స్ పడగానే జస్ట్ యావరేజ్ స్టాక్ వచ్చినా చాలు, పండ్ల పెడతాం నా కొడకల్లారా, పండ్ల పెడతాం. మీరు హరిహర వీరమల్లికి ఎలా ఉందని ఆలోచిస్తే ఓజీ మీ వాళ్ళు కాదు కదా. ఎప్పటివచ్చినా సరే అందదు, ఎప్పటివచ్చినా అందదు. అది ఎవ్వరు రికార్డులతో ఆయనకి పనే కాదన్నా. ఎందుకంటే ఆయనే ఒక రికార్డు 21 వచ్చింది. అంటే ట్రెండ్ సెట్ చేసి అలా పెట్టాడా? ఆయనేనన్న ట్రెండ్ అంటే ఆయన ట్రెండ్ సెట్ చేయడం ఆయనే. ట్రెండ్ సెట్ చేయడం ఆయనే దేవుడు. కళ్యాణ్ బాబు అడ్డా, ఆంధ్ర తెలంగాణ కళ్యాణ్ బాబు అడ్డా. అంతే రికార్డు దింపుతున్నాం, బ్లాక్ బస్టర్ కొడుతున్నాం. ఒకసారి లైవ్ వెళ్తుంది. ఏపీ లైవ్ వెళ్తుందా? ఒక్క మాట డైమండ్ లో ఉండాలి, అలా మాట్లాడాలి. డైమండ్ గా ఉంటది. ముత్యాలు రాలినట్టు ఉంటాయి. మాది భీమవరం ఉన్నాయి. నేను పవన్ కళ్యాణ్ డైరెక్ట్ ఫ్యాన్స్. అంతకుముందు మా భీమవరం జనసేన జిల్లా అధ్యక్షులు కొట్టుకలపూడి గోవిందరావు గారు అధ్యక్షులకి నేను అభిమాని. అయ్యా, మన థియేటర్లో ఇవాళ మన సినిమా రిలీజ్ అవుతుంది.
నటరా థియేటర్ భీమవరం, నటరా థియేటర్లో భీమవరం, నటరా థియేటర్లో సినిమా రిలీజ్ అవుతుంది. కాకపోతే నేను అక్కడ చూడలేకపోతున్నా. ఇక్కడ కేపీహెచ్పి కాలనీలో విశ్వనాథ్ థియేటర్లో సినిమా చూస్తున్నాను. చంద్రబాబు గారు, మనకే కనెక్షన్తో పని లేదు. మీరు డబ్బులు అమ్ముడిపోయే మనిషి కాదు. కళ్యాణ్ బాబు కల్ట్ చూపిస్తావు, కల్ట్ చూపిస్తావు. పండేస్తాను నా కొరకల్లారా, రోడ్ల మీద పండేస్తాను నా కొరకల్లారా. బాబులకే బాబు, సీఎం. ఇది హరిహర వీరమల్లు. హరి అంటే శివుడు, హర అంటే విష్ణువు, వీరమల్లు అంటే పవన్. ఒక్కడు వస్తేనే ఉచ్చపోయిస్తాడు. ముగ్గురు కలిసి వస్తున్నారు, ముగ్గురు కలిసి వస్తున్నారు అంటే ఉచ్చపోయిస్తాడు. హరిహర వీరమల్లు. మేమేంటో ప్రీమియం సన్నంగా ఊపెడతాం, మేమేంటో ప్రీమియం సన్నంగా ఊపెడతాం. రికార్డులు మొత్తం ఎట్లా పోతే చూడండి. నైజాం కింగ్ అంటే ఏంటో ఊపెడతాం. ఎన్ని కలెక్షన్స్ చేస్తారంటారు మీరు? రికార్డులు అన్ని పోతాయి, డే1 రికార్డులు అన్ని పోతాయి, డే1 రికార్డులు అన్ని పోతాయి. పర్టికులర్ గా ట్విట్టర్లా కథలు వాడుతున్నారు అందరూ. బుకింగ్స్ లేవు, ఏం లేవు, అయిపోలేదు అంటారు. చూపెడతాం 2 గంటలలో అయిపోయిందో మొత్తం చూపెడతాం. ఒక్క నిమిషం, ఆపోజిట్ ఉన్నారు అక్కడ. ఈసారి డేట్ మారదు, రికార్డులు మారుతాయి. ఈసారి డేట్ మారదు, రికార్డులు మారుతాయి. బాక్స్ ఆఫీస్ బద్దలు అయిపోద్ది. వీరాతో మీ రికార్డ్ ఓజీ వస్తుంది, మళ్ళీ ఓజీ రికార్డు కొట్టాలంటే 10 సంవత్సరాలు పడుతుంది. ఎవరైనా సరే 2 రాష్ట్రాలకి ఒకడే బొగుడు జాతి తెగుతా ఓజీతో. వీరాతో మీ రికార్డులు మొత్తం రోడ్ల మీద పండ పెట్టేస్తాం. బాబులకే బాబు, బాబులకే బాబు, బాబులకే బాబు, కళ్యాణ్ బాబు, బాబులకే బాబు, కళ్యాణ్ బాబు, బాబులకే బాబు, కళ్యాణ్ బాబు, కళ్యాణ్ బాబు, కళ్యాణ్ బాబు. విశ్వనాథ్ థియేటర్లో వేట జరిగిద్ది అన్నావు. చూస్తున్నావు కదా, పండేస్తాం, ఒక్కొక్కడిని పండేస్తాం. 2 తెలుగు రాష్ట్రాలకి ఒక్కడే దేవుడు, 2 తెలుగు రాష్ట్రాలకి ఒక్కడే దేవుడు. బాబులకే బాబు, బాబులకే బాబు. ఇంత వర్షంలో కూడా ఎందుకు ఇంత ఇది మీకు కళ్యాణ్ అంటే ఎందుకు అంత ప్రేమ? దేవుడు, 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 దేవుడు. దేవుడు అనే మాట చిన్నది, అంతకు మించి అన్న. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకి ఒక్కడే దేవుడు. ఇప్పటి వరకు మేము ఓజీకి సవాల్ వేస్తా అనుకున్నాం, వీరాకే సవాల్ వేస్తాయి. ఒకడే చెప్తున్నాం, ఈ సినిమా తోటి లెక్కలు తేల్చుకుంటాం. ఒక్కొక్కళ్ళతోటి రికార్డులు మారుతాయి. కళ్యాణ్ బాబుకి గిఫ్ట్ గా ఇస్తాం రికార్డులు కొట్టి ఒక్కొక్కడికి. ఒక పక్క
కొంతమంది అంటే టార్గెటెడ్ గా బైకాట్ చేయడానికి కూడా ట్రై చేస్తారు. బాయ్కాట్ చేసేటోళ్ళు, ఇది ఒక చరిత్ర సినిమా, ఇది చరిత్ర, ఇది ఒక చరిత్ర. బాయ్కాట్ చేసేవాళ్ళు వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఏం పీకరా, ఇప్పుడు బొచ్చు కూడా పీకలేరు. ఏం కాదు కళ్యాణ్ బాబు. బాయ్కాట్ చేయడానికి ఇది వేరేవాడి సినిమా కాదు, బాబు సినిమా, కళ్యాణ్ బాబు సినిమా. బాయ్కాట్ ఎవడు చేయలేడు. మేము పశ్చిమ గోదావరి తణుకట్ట వండుకో చెప్పు. పశ్చిమ గోదావరి తణుకు నుంచి వచ్చాం మేము. ఫస్ట్ ఇక్కడ మైక్ పెట్టడానికి ఎప్పుడూ అర్హత కాదు ఇక్కడ, ఎందుకంటే అట్టిపండుతో నెక్స్ట్ ఏంటంటే మొన్న ఎవరైతే కుర్రోళ్ళు అందరూ ఓజీ ఓజీ అన్నారు, అందరూ వేరా వేరా అన్నారు. అంటే వేరా వేరా అంటే దాంట్లో సినిమాలో అంటే వేరా అంటే ఎలా ఉంటుందో కుర్రోళ్ళందరూ ఊహించుకుని ఇంకెలా ఉంటుంది అంటే జనసేన ప్రతి ఒక్కరు కూడా నరాల్లోంచి పవన్ కళ్యాణ్ రక్తం అందరూ పాతిస్తూ ఉంటారు అనమాట. అంటే చెప్పు ఒక్కడే బాబు కళ్యాణ్ బాబు, బాబులకే బాబు కళ్యాణ్ బాబు. మాట్లాడు. డేట్ గుర్తుపెట్టుకో బ్రదర్, జూలై 24న పీల్చే గాలిలో కూడా పవనిజం ఉంటుంది, గుర్తుపెట్టుకో. పీల్చే గాలిలో కూడా పవనిజం ఉంటుంది. పాత రోజులు గుర్తుకు తెస్తాం. అంటే ఎప్పుడు బద్రి ఖుషి తమ్ముడు ఆ రోజులు గుర్తుకు తెస్తాం ఈ సినిమాతోటి. బైకాట వాళ్ళ అమ్మ వద్దు, బూతులు వద్దు, మా నాయకుడు బూతులు వద్దు అన్నాడు. కానిగో ఈ సినిమా ఆపేటోళ్ళు మాత్రం ఎర్రి పప్పలే. ఎందుకంటే ఇగో ఇది మన చరిత్ర సినిమా. ఇది ఈ సినిమా తోటి ఆంధ్రాలో ఒకడున్నాడు ఔరంగజేబ్, వాడి గుండె దూరుతుంది. కళ్యాణ్ బాబు తొడగొడితే ఔరంగజేబ్ అని ఒకడున్నాడు ఆంధ్రాలో, వాడి గుండె దూరుతుంది. గుర్తుపెట్టుకోండి. ఔరంగజేబ్ ఎవరు? పేర్లు ఎందుకు అర్థం చేసుకోండి, మీరు తమ్నేల్ చేసుకుంటారు కదా, వేసుకోండి. కానీ రాత్రి 9 గంటలకి ఫ్యాన్స్ షోకి శవాలు లెగిసి పెరిగడిపోతే రెడ్ ఫ్లవర్ ని రెడ్ పువ్వు ఎందుకంటారో తెలుసా? రోజా పెద్ద పువ్వు కాబట్టి రోజా పువ్వుని రోజా అంటూ. పువ్వు కాని పువ్వు, పువ్వు కాని పువ్వు.